హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మండే, మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేశానండి. పప్పు పులుసు చేసి బీన్స్ ఫ్రై చేశాను. నా స్టైల్లో నేను పప్పు పులుసు సింపుల్గా బీన్స్ ఫ్రై ఎలా చేశాను అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అనేది చూడండి ఫ్రెండ్స్. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నేనైతే పప్పు తీసుకున్నానండి. పప్పునైతే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక టమాటా వేసానండి. వేసిన తర్వాత మనం దీన్ని విజిల్స్ అనేది పెట్టుకోవాలంటే పప్పు టమాటా మనకి చక్కగా ఉడికేంత వరకు కూడా ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మనమైతే గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ఒక బీన్స్ తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్న బీన్స్ చూసారండి. బీన్స్ ఫ్రైని పప్పు పులుసు చేస్తున్నానండి. ఈరోజు మండే మార్నింగ్ మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి. వీటిని కూడా మనం చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం. అయితే ఇక్కడ విజిల్స్ వేయించానండి. పప్పు చూసారండి, ఇలా సరిపోతుందండి. చక్కగా పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతోటి మనం మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు, లేదా గరిటతో కూడా మనకి పప్పు అనేది నలిగిపోతూ ఉంటుంది. ఇక్కడ టమాటా అనేది పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. నేనైతే ఒక 6 విజిల్స్ దాకా వేయించానండి ఈ పప్పుని. తర్వాత గరిటెతోటి చక్కగా మెత్తగా చేసేసుకున్నాను. పప్పు పులుసు అన్నాను కదండి, దానికోసం అయితే చిన్న నిమ్మ సైజు అంత చింతపండు తీసుకున్నాను. తర్వాత చింతపండు పులుసుని దీంట్లో వేసుకున్నానండి. మనం ముందు ఆల్రెడీ ఒక టమాటా వేసి మెత్తగా స్మాష్ పప్పులో వేసుకున్నాం కాబట్టి తర్వాత మళ్ళీ ఒక 2 టమాటాలు, ముగ్గురు టమాటాలు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, టేస్టీ సరిపడా ఉప్పు, కొంచెం ధనియాల పొడి అన్నీ దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం ఈ పప్పు అంతా కూడా కలుపుకొని మనం గ్యాస్ మీద అయితే పెట్టుకొని మరిగించుకోవాలండి. మీరైతే పప్పు పులుసు ఎలా చేస్తారో అనేది కామెంట్ చేయండి. నేనైతే పప్పు పులుసునైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనలీ ఇక్కడ చక్కగా మరిగిపోయింది. ఇలా మరిగితే సరిపోతుందండి. లాస్ట్లో మీరు కావాలితే పొడి, సాంబార్ పొడి అలాంటిది ఏమన్నా వేసుకోవచ్చు, కానీ నేనైతే యూజ్ చేయలేదు. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా సింపుల్గా మా పిల్లల కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. తర్వాత దీన్ని మనం పోపు వేసుకోవాలి. దానికోసం అయితే ఒక చిన్న సైజు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. వాటిని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పప్పుని దీంట్లో వేసేసుకోవాలి మనం. చూసారండి, అయిపోయింది చక్కగా. ఈ పప్పు అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం దీన్ని బీన్స్ ఫ్రై అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బీన్స్ ఫ్రై కూడా మనకి చాలా త్వరగానే అయిపోతుంది ఫ్రెండ్స్. వీటిని అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలితే ఫ్రైకి ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రై అన్నాను కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. తర్వాత మనం చిన్న బాండీ తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసి దాంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే చెప్పాను కదండి, మా పిల్లలైతే అస్సలు తిన్నారు శనగపప్పు, మినపప్పు వేసి ఫ్రైలు చేస్తే. అందుకని వాళ్ళ కోసం నేను అయితే వేయను ఫ్రెండ్స్. మనకి పోపు వేసిన తర్వాత అది మాడిపోకుండా మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈ మనం వేసిన ఈ బీన్స్ అంతా కూడా ఫ్రై అవ్వాలి. అంటే మనం ఈ ఫ్రై అనేది మీడియం సైజులో త్వరగా అయిపోవాలనుకుంటే మీడియం సైజులో పెట్టుకోండి. మనకు కొంచెం టైం ఉంది అనుకుంటే సిమ్లీలో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. మంచి గోల్డ్ కలర్లో వచ్చి చూసారండి. ఇక్కడ మనం కలుపుకుంటూ ఉండాలి, కింద లేకపోతే అడిగట్టేసి పైన మాడిపోతుంది కాబట్టి మనకి ఇంకా ఫ్రై అవ్వాల్సి ఉంది. దీంట్లో మనం కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఈ ఫ్రై అనేది మనం చక్కగా కలుపుకోవాలండి. బీన్స్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది
చాలామంది పిల్లలు తినరు కదా ఫ్రెండ్స్, కర్రీ లెక్క చేస్తే తినరు. ఇలా ఫ్రై చేసి పప్పు పులుసు పెట్టి చక్కగా బాక్స్ పెట్టేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇలాగా. ఇక్కడ ఒకసారి మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా కలిపేసుకొని మళ్ళీ కూడా మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని నేను ఇక్కడైతే మీడియం సైజులో పెట్టి కొంచెం త్వరగా అయిపోవాలని మీడియం సైజులో పెట్టి అయితే చేస్తున్నాను. కింద అడుగట్టకుండా అయితే నేను కలుపుకుంటూ ఉన్నానండి ఈ ఫ్రైని, బీన్స్ ఫ్రైని. చూసారండి ఇక్కడ బీన్స్ ఫ్రై అనేది మంచి కలర్లో వచ్చింది, మంచి గోల్డ్ కలర్లోను మంచిగా ఫ్రై అయిపోయింది, మనకంటే పచ్చివాసన లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది. ఫైనలీ చక్కగా హెల్త్కి ఎంతో మంచిదైన బీన్స్ ఫ్రై. దీంట్లో మనం పల్లీల పౌడర్ అని తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నేనైతే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొబ్బరి పొడి పల్లి పొడి కూడా వేసుకుంటే బీన్స్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, కానీ నేనైతే వేయలేదు. ఫైనల్లీ ఇదిగోండి పప్పు పులుసు నేనైతే ఇలా చేశాను. తర్వాత ఏమో బీన్స్ ఫ్రై అనేది చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. చూసారండి బీన్స్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి, చక్కగా కారం ఏమీ లేకుండా చాలా బాగా వచ్చింది, వాళ్ళకైతే బాగా నచ్చింది. ఫైనలీ రైస్లోకి అయితే వేడివేడిగా పప్పు పులుసు బీన్స్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ బీన్స్ ఫ్రై పప్పు పులుసు అయితే ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.